హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనము పాలిసెట్ PYQS కంటిన్యూ చేస్తున్నాం కదా. సిరీస్లో యాసిడ్ స్పేసెస్ అండ్ సాల్ట్స్ ఈ చాప్టర్లో ఉండే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. మనకి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి యాసిడ్ స్పేసెస్ అండ్ సాల్ట్స్ థర్డ్ చాప్టర్ అనమాట. సో కెమిస్ట్రీలో థర్డ్ చాప్టర్. సో ఇందులో ఆల్మోస్ట్ అరౌండ్ మనకి 53 దాకా PYQs అనేవి ఉన్నాయి. సో మనం 2 పార్ట్స్గా కూడా ఈ లెసన్ని కూడా 2 పార్ట్స్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ us go into the టాపిక్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మిథైల్ ఆరెంజ్ షోస్ డాష్ కలర్ ఇన్ యాసిడిక్ మీడియం. ఇదైతే 7th క్లాస్ చిల్డ్రన్ కూడా ఆన్సర్ చేస్తారు. ఓకే, సో మిథైల్ ఆరెంజ్ ఇన్ యాసిడిక్ మీడియం ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్. నేను ఇక్కడ షార్ట్ ఫామ్స్లో yellow, orange, green, blue. ఓకే, yellow, red, green, blue, YRGB అని రాశాను, అంటే టు సేవ్ టైమ్ అండ్ స్పేస్. ఓకే, సో మిథైల్ ఆరెంజ్ టర్న్స్ టు రెడ్ కలర్. ఓకే, ఇన్ యాసిడిక్ మీడియం, ప్లీజ్ చెక్ దట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ acidic or basic nature of a solution? Phenolphthalein, metals, universal indicator, all the above. ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అసిడిక్ ఆర్ బేసిక్ మీడియం బేసిక్ నేచర్ ఇండికేట్ చేయడానికి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. మిథైల్ ఆరెంజ్, ఫినాల్ఫథలిన్, యూనివర్సల్ ఇండికేటర్ అనేవి మనకి సింథటిక్ ఇండికేటర్స్, కలర్ చేంజ్ ద్వారా తెలుసుకోవచ్చు. మెటల్స్తో యాసిడ్ ఆర్ బేస్ రియాక్షన్ తెలుసుకోవడానికి యాసిడ్ అయితే కంపల్సరీగా, హైలీ రియాక్టివ్ యాసిడ్స్ అయితే మనకి, హైలీ రియాక్టివ్ మెటల్స్ అయితే మనకి డైల్యూట్ యాసిడ్స్తో కూడా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తాయి. సో దాని ద్వారా మనం తీసుకున్న సబ్స్టెన్స్ యాసిడ్ అని ప్రూవ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద బేసెస్ జనరలీ డస్ నాట్ రియాక్ట్ విత్ మెటల్స్. ఒక జింక్ NaOHతో తప్ప ఇంకెక్కడ మనకి మెటల్స్ విత్ బేసెస్ అనేది రియాక్షన్ జరగదు. కానీ సమ్హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఓకే, ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్లో ఫినాల్ఫథలిన్ పనికి వస్తుంది యాసిడిక్ ఆర్ బేసిక్ మీడియం మనం ఐడెంటిఫై చేయడానికి కలర్ చేంజ్ ద్వారా. యూనివర్సల్ ఇండికేటర్ కూడా పనికి వస్తుంది, మెటల్స్ కూడా పనికి వస్తాయి అన్నమాట. సో ఆల్ ది అబవ్ వీ కెన్ డిటెక్ట్ ఇన్ వన్ ఆర్ ది అదర్ వే యూజింగ్ ఎనీ ఆఫ్ దీస్ సబ్స్టెన్సెస్. సో క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్ ఆన్ రియాక్షన్ విత్ NaOH. ఓకేనా, ఒక మెటల్ యాక్చువల్గా ఒకటి కాదు, మన టెక్స్ట్ బుక్లో అయితే 2 metals can react with NaOH to give hydrogen gas. That 2 metals are what? Once recall, zinc and aluminum. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో జింక్ ఉన్నది కాబట్టి జింక్ రియాక్ట్స్ విత్ NaOH అండ్ ఫార్మ్స్ వాటర్ సోడియం జింకేట్. మనం ఇక్కడ ఈక్వేషన్ అనేది రాసుకుందాం, పైన రాస్తాను, కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి. Zn plus NaOH gives rise to Na2ZnO2 sodium zincate, Na2ZnO2 plus H2. So zinc is amphoteric, zinc oxide is amphoteric in nature. So zinc can react with NaOH also to liberate hydrogen gas. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జింక్ అవుతుంది. అదే అల్యూమినియంతో కూడా ఈ రియాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో జింక్ ప్లేస్లో అల్యూమినియం ఇచ్చినా కూడా అది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది అనమాట. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఎ టూత్ ఎనామెల్ ఈజ్ మేడప్ ఆఫ్. ఓకే, సో టూత్ ఎనామెల్ అనే దానికి మనకి అవుట్ సైడ్ వైట్ కలర్ కోటింగ్ ఉండేది, అది కాల్షియం ఫాస్ఫేట్ అనమాట. ఓకేనా, అవర్ టీత్ అండ్ బోన్స్ ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. సో కాల్షియం ఫాస్ఫేట్ ఫామ్లో ఒక వైట్ కలర్ ఎనామెల్ అనేది మనకి టీత్కి పట్టి ఉంటుందన్నమాట. సో అది కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి యూస్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ద ఈక్వేషన్ గివెన్ బిలో. ఆ ఈక్వేషన్ ఏంటి ఇచ్చారు చూడండి. యాసిడ్ ప్లస్ ఎక్స్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. సో యాసిడ్ తోటి ఒక సబ్స్టెన్స్ని మిక్స్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అయింది. మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చింది అంటే సబ్స్టెన్స్ టేకెన్ ఈజ్ ఇట్ షుడ్ బి లైక్ అ కార్బోనేట్ సాల్ట్.
ఓకేనా, అది ఒక కార్బోనేట్ సాల్ట్ అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అంటే సోడియం బైకార్బోనేట్, పొటాషియం బైకార్బోనేట్, ఓకేనా, కాల్షియం బైకార్బోనేట్, అలాంటి బైకార్బోనేట్స్ని మనం మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అంటాం. సో కార్బోనేట్ ఉంది కాబట్టి యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అలాగే ఇది కూడా మెటల్ కార్బోనేట్, దీని నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో విచ్ కెనాట్ బి యూజ్డ్ అని అంటున్నాడు. కెనాట్ బి యూజ్డ్ అంటే మెటల్ హైడ్రాక్సైడ్స్ తోటి వేశారనుకోండి మీకు సాల్ట్ అండ్ వాటర్ మాత్రమే వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అవ్వదు అనమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. వాట్ ఈస్ ద pH ఆఫ్ ద సాల్ట్ ఫార్మ్డ్ వెన్ ఎ వీక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ స్ట్రాంగ్ బేస్. సో ఒక వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే ఇన్కంప్లీట్ న్యూట్రలైజేషన్ అనమాట. సో బేస్ స్ట్రాంగ్ కాబట్టి ఆ వచ్చే సాల్ట్ ఏమో బేసిక్ సాల్ట్ అవుతుంది. బేసిక్ అంటే pH వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ 7 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో pH గ్రేటర్ దాన్ 7 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 2 9. pH ఈజ్ 9. ఎందుకంటే స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం, వీక్ యాసిడ్ తీసుకున్నాం. సో వచ్చే సాల్ట్ బేసిక్ సాల్ట్ అవుతుంది అనమాట. బేస్ అయినప్పుడు pH షుడ్ బి గ్రేటర్ దాన్ 7. సో ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి సెవెంత్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ హ్యాపెన్స్ వెన్ లిట్మస్ టెస్ట్ ఈజ్ పెర్ఫార్మ్డ్ విత్ అన్ యాసిడ్. ఇదైతే చాలా చిన్నపిల్లల క్వశ్చన్, ఓకేనా. అంటే ఈజీగా 7th క్లాస్ చిల్డ్రన్ కూడా చాలా ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు. ఓకే, సో మనకి ఇంత ఈజీ క్వశ్చన్స్ అన్నీ మనకి 2 క్వశ్చన్స్ కూడా 2022 పాలీసెట్లో వచ్చినవే. ఓకే, సో రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? లిట్మస్ టెస్ట్ ఈజ్ పెర్ఫార్మ్ ఫర్ అన్ యాసిడ్, రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ. ఇది మనకి ఫర్ అన్ యాసిడ్ అని అడుగుతున్నాడు. బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ కదా. ఫర్ అన్ యాసిడ్ లిట్మస్ టెస్ట్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఫర్ అన్ యాసిడ్, సో బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ అంటే ఆప్షన్ సి అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. మనకి బాగా తెలిసిందే కదా ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏంటంటే ద ఇండికేటర్స్ త్రూ విచ్ యాసిడ్ అండ్ బేస్ క్యాన్ బి డిటెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్మెల్. ఓకేనా, క్లోవ్ ఆయిల్, ఆనియన్ పీస్ ఎక్స్ట్రాక్ట్స్, ఓకే. అలాగే మనకి చాలా ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్, వెనిలా ఎసెన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో అవి ఎలా డిటెక్ట్ చేస్తాయి అంటే త్రూ స్మెల్ అనమాట. ఎందుకంటే ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అనేవి ద నర్వ్స్ విచ్ కనెక్ట్ ఫ్రమ్ యువర్ నోస్ టు యువర్ బ్రెయిన్, ఓకే, విచ్ గివ్స్ యూ ద సెన్స్ ఆఫ్ స్మెల్. ఓకే, సో ఇక్కడ 4 ఆప్షన్స్లో కలర్ చేంజ్, ఆర్డర్, టేస్ట్, నన్. సో ఆర్డర్ అంటే స్మెల్. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి 2021లో ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9, when Na2CO3 reacts with an acid, which of the following gas is evolved? ఇదైతే 2022లో ఇచ్చారు. ఓకే, సో Na2CO3 చూడండి. ఇక్కడ కార్బోనేట్ సాల్ట్ రియాక్షన్ విత్ యాసిడ్. క్వశ్చన్లోనే తెలిసిపోతుంది మనకి. కార్బోనేట్స్ ఉంటే మనకు వచ్చే గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఇది ఇంకొక రకంగా కూడా ఇస్తారు. వాట్ ఈస్ ద గ్యాస్ లిబరేటెడ్ విత్ బ్రిస్క్ ఎఫర్వసెన్స్. ఓకేనా, బ్రిస్క్ ఎఫర్వసెన్స్ అంటే ఫాస్ట్గా బబుల్స్ లాగా వచ్చి గ్యాస్ అనేది ఎస్కేప్ అయిపోతుంది అనమాట. సో సచ్ కైండ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ వాట్? కార్బన్ డైఆక్సైడ్. హెన్స్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. అన్ యాంటాసిడ్ ఈజ్ ఏ. ఇదైతే క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి 2021లో వచ్చిందండి పాలీసెట్లో. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. సాల్ట్, యాసిడ్, బేస్, యాసిడ్ ఆర్ బేస్. సో యాంటాసిడ్ అంటే ఏంటంటే యాక్చువల్గా యాంటీ యాసిడ్ విచ్ ఈస్ యూజ్ టు రిలీవ్ ఫ్రమ్ హార్ట్ బర్న్, ఓకేనా, స్టమక్ పెయిన్ or because of stomach pain which is caused due to acidity or indigestion of food. సో యాంటీ యాసిడ్ అనమాట. యాంటాసిడ్ అంటే ఏంటంటే యాంటీ యాసిడ్. సో యాంటీ యాసిడ్ వచ్చేసి ఇట్ ఈస్ అ బేసిక్ సబ్స్టెన్స్, ఓకేనా. సో యాంటాసిడ్ అంటే అదొక యాసిడ్ అని అయితే అనుకోకండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ బేస్. నా క్వశ్చన్ నెంబర్ 11,
ఓకే 2021లో వచ్చింది, ఒకసారి రిపీట్ అయింది, చెక్ చేసుకోండి. ద నేచర్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ యాసిడిక్ ఇన్ నేచర్. ఓకే, ఇది బాగా తెలుసు కదా మీకు. కార్బన్ డైఆక్సైడ్ నాన్ మెటల్స్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఓకే, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, ఇట్లాంటి సల్ఫర్ డైఆక్సైడ్, ఇట్లాంటి యాసిడ్స్ అన్నీ కూడా, ఇట్లాంటి ఆక్సైడ్స్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఏంటి, దాని నేచర్ ఏంటి, యాసిడిక్ ఇన్ నేచర్. సో ఇట్ కమ్స్ అండర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి పాలిసెట్ 2021లో వచ్చిందండి. ఓకేనా, 2021. ఓకే, సో కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే అందరికీ తెలిసిందే కదా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ అవర్ కిచెన్ టు మేక్ క్రిస్పీ పకోడాస్ అండ్ టు మేక్ యువర్ కేక్స్ అండ్ బ్రెడ్, టు మేక్ ఇట్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. ఓకే, సో అట్లాంటి సబ్స్టెన్స్ని మనం బేకింగ్ సోడా అంటాం. సో కమర్షియల్లీ బేకింగ్ సోడా అనే దాన్ని కమర్షియల్గా చూసుకుంటే బేకింగ్ పౌడర్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఓకే, సో బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి డిఫరెన్స్ ఏంటంటే, బేకింగ్ సోడా ఈజ్ ఎగ్జాక్ట్లీ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అదే మీరు ఇక్కడ బేకింగ్ సోడా ప్లేస్లో బేకింగ్ పౌడర్ అని ఇచ్చారనుకోండి, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ టార్టారిక్ యాసిడ్ అనే ఆప్షన్ కూడా ఉండాలన్నమాట. సో బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి డిఫరెన్స్ అర్థమైంది కదా. బేకింగ్ సోడా అంటే ఓన్లీ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, కానీ బేకింగ్ పౌడర్ అంటే ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ టార్టారిక్ యాసిడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఫార్ములా వచ్చేసి NaHCO3, సోడియం బైకార్బోనేట్, ఆల్సో కాల్డ్ as సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సో క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ ఆల్కలైన్ మీడియం. ఆల్కలైన్ మీడియం అంటే ఏంటి, ఇక్కడ బేసిక్ మీడియం అని. సో మిథైల్ ఆరెంజ్ టర్న్స్ టు yellow కలర్ ఇన్ బేసిక్ మీడియం. ఇది కూడా 7th క్లాస్ పిల్లలు కూడా ఆన్సర్ చేసే క్వశ్చన్. మనకి 2022 పాలిసెట్లో వచ్చింది, చెక్ చేసుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజెషన్ ఆఫ్ ఫుడ్. దిస్ ఆల్సో కేమ్ ఇన్ 2020. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఫర్ ట్రీటింగ్ ఇండైజెషన్ ఆఫ్ ఫుడ్, ఓకేనా, అంటే టు ట్రీట్ యాసిడిటీ, ఇందాకే చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే, యాంటీబయాటిక్స్ అనేది నీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి రెడ్యూస్ చేయడానికి వాడేది యాంటీబయాటిక్. ఎనాల్జెసిక్ అంటే ఇట్ ఈస్ లైక్ జెండు బామ్, పెయిన్ కిల్లర్స్ ఆర్ టు రిలీవ్ పెయిన్ విచ్ ఈస్ కాజ్డ్ డ్యూ టు జాయింట్ పెయిన్స్. ఓకేనా, జాయింట్ పెయిన్స్, మసిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఆయింట్మెంట్ కానీ ఎక్స్టర్నల్గా స్కిన్కి అప్లై చేస్తే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అనమాట. సో అలాంటి వాటిని మనం ఎనాల్జెసిక్స్ అంటాం, లైక్ జెండు బామ్, మూవ్, ఇట్లాంటివన్నీ అంటే ఆయింట్మెంట్స్ టైప్. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి యాంటాసిడ్. సో ఇదే మన కరెక్ట్ ఆన్సర్ ఇదే అనమాట. యాంటాసిడ్ అంటే ఏంటంటే యాంటీ యాసిడ్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజెషన్ ఆఫ్ ఫుడ్. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి యాంటీసెప్టిక్ అని ఉంది. ఇదేంటంటే వూండ్స్ అట్లాంటివన్నీ అంటే మన కాళ్ళు ఏదైనా ఇంజరీ అయినప్పుడు, ఓకేనా, అలాంటప్పుడు పైన స్కిన్ చాలా ఇరిటేషన్ వస్తుందన్నమాట, స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలాంటప్పుడు అది టాక్సిక్ అవ్వకుండా చేసేదానికి మనం ఒక మెడిసిన్ యూజ్ చేస్తాం, అలాంటి వాటికి యాంటీసెప్టిక్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇండైజెషన్ ట్రీట్ చేయడానికి యూజ్ చేసే సబ్స్టెన్స్ని మనం ఏమంటాం, యాంటాసిడ్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఈ క్వశ్చన్ మనకి 2019లో వచ్చింది. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇది కూడా మీకు అందరికీ చాలా ఈజీగా తెలిసిందే. మనకి యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. సో ఆ ఈక్వేషన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్, ఈవెన్ 7th క్లాస్ చిల్డ్రన్ ఆల్సో కెన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ HCl. HCl అనేది యాసిడ్ ప్లస్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ గివ్స్ రైస్ టు ఇట్ ఈస్ yellow కలర్. ఉందా అసలు? మిథైల్ ఆరెంజ్ ప్లస్ యాసిడ్, యాక్చువల్గా బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు
what we call base plus acid gives rise to yellow color. Base plus methyl orange, base plus methyl orange gives rise to yellow color. But here methyl orange plus HCl అంటే యాసిడ్. అది యాక్చువల్గా మనకి రెడ్ కలర్ అనే ఆప్షన్ ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే రెడ్. ఓకేనా, మిథైల్ ఆరెంజ్ ప్లస్ యాసిడ్, ఇట్ షుడ్ బి రెడ్ ఇన్ కలర్. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో పింక్, కలర్లెస్, ఎల్లో, బ్లూ అని ఇచ్చారు. ఓకేనా, మిథైల్ ఆరెంజ్ విత్ యాసిడ్, యాక్చువల్లీ ఇట్ షుడ్ బి రెడ్ కలర్. ఓకే, సో ఇక్కడ పింక్ అనేది కూడా మనం డైరెక్ట్గా ఆప్షన్ పెట్టలేము, అప్పుడప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ కూడా జరుగుతుంటాయి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకేనా, సో చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టాలని అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ 2019 పాలిసెట్లో ఈ 17th క్వశ్చన్ కూడా 2019లోనే వచ్చింది. ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఫార్ములా ఏంటి? CaSO4.12H2O. ఓకే, సో దీనికి కెమికల్ నేమ్ ఏంటి అన్నది మీరు ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో H2O అంటే హెమీహైడ్రేట్ కదా. సో హెమీహైడ్రేట్ అనేది మనకి ఆప్షన్ 4లో కనిపిస్తుంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ నేమ్ ఏంటి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. సో క్వశ్చన్ నెంబర్ 18, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యాసిడ్? ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ చూడండి. డ్రై HCl, aqueous HCl, NaOH, NH4OH. HCl యాసిడే అయితే ఇక్కడ ఆప్షన్స్లో డ్రై HCl అని ఉంది, aqueous HCl అని ఉంది. డ్రై HCl కెనాట్ షో ఇట్స్ అసిడిక్ ప్రాపర్టీస్ బికాస్ డ్రై HCl కెనాట్ గివ్ అవుట్ అయాన్స్. ఓకేనా, డ్రై HCl అనేది లిట్మస్ పేపర్తో కూడా కలర్ చేంజ్ అనేది జరగదు. ఓకేనా, మాయిస్ట్ లిట్మస్ పేపర్ తీసుకొని మనం HClకి పెడితే, లేకపోతే aqueous HCl, అట్లీస్ట్ అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఆల్సో, దట్ ఈస్ హైలీ ఇనఫ్. సో డ్రై HCl అనేది లిట్మస్ పేపర్తో కూడా కలర్ చేంజ్ చేయదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాంట్ యాక్ట్ యాజ్ యాసిడ్ ఆల్సో. సో aqueous HCl అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా థర్డ్ ఆప్షన్, 4th ఆప్షన్లో అయితే మనకు OH మైనస్ అయాన్స్ అనేవి ఉన్నాయి. సో దే ఆర్ బేసెస్, అది మీకు ఐడియా ఉంది కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ aqueous HCl. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఓకేనా, బ్లీచింగ్ పౌడర్కి కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఓకే, సో ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ అనేవారికి మనకి ఫార్ములా వచ్చేసి CaOCl2. సో ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ CaOCl2. క్వశ్చన్ నెంబర్ 20, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ కన్వర్ట్ బ్లూ లిట్మస్ టు రెడ్? బ్లూ లిట్మస్ టు రెడ్ అంటే అది ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అవ్వాలి? యాసిడ్ అవ్వాలి. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీరు డైరెక్ట్గా కరెక్ట్గా ఆన్సర్ తెలిసిపోతుంది ఆప్షన్ 1 HCl. ఎందుకంటే ఈ రెండిట్లో OH మైనస్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి OH మైనస్ అయాన్స్ ఉంటే అవి బేసెస్. Na2CO3 అనేది వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి వచ్చిన సాల్ట్. Na2CO3 అంటే సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ ఈజ్ అ సాల్ట్, ఇట్ ఈస్ నెయిదర్ యాసిడ్ నార్ బేస్. సో మనకి బ్లూ లిట్మస్ టు రెడ్ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది యాసిడ్ ఒకటే. సో యాసిడ్స్లో బెస్ట్ అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ HCl. ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో HCl ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి pH ఆఫ్ బ్లడ్ ఈజ్ ఇన్ బిట్వీన్. సో బ్లడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్ బట్ ఇట్ ఈస్ అ మైల్డ్ బేస్. సి బాడీ ఫ్లూయిడ్స్ అంటే లైక్ ఇన్ అవర్ బాడీ ఫ్లూయిడ్స్ లైక్ బ్లడ్, యూరిన్, సలైవా, ఆల్ దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ which can have a narrow pH range. Okay, now which can keep changing according to the food which we have taken. Okay, actually speaking, blood is basic in nature. It's a mild base. It's a weak basic substance. Okay, so 7 to 8 మధ్యలో pH అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు అందరికి ఐడియా ఉంది కదా, బేసిక్ అంటే అబవ్ 7 అని, మైల్డ్ బేస్ ఆర్ వీక్ బేస్ అనేసి అంటే ఇఫ్ ద pH వాల్యూ ఈజ్ అరౌండ్ 8 ఆర్ నియరర్ టు 7, 8 or 9 అలా ఉంటే కనుక అది వీక్ బేస్ అనొచ్చు. అదే pH వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 14 అలాంటప్పుడు మనం ఇట్ ఈస్ సెట్ టు బి స్ట్రాంగ్ బేస్. కానీ ఇక్కడ బ్లడ్ అనేది మైల్డ్ బేస్. సో pH వాల్యూ విల్ బి ఇన్ బిట్వీన్ 7 and 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ
ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి 2016 పాలిసెట్లో వచ్చిందండి. సో ఇక్కడ ఇచ్చిన సబ్స్టెన్సెస్ అనేవి నేమ్స్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్, ఇటుపక్క ఇచ్చినవన్నీ మనకి ఫార్ములాస్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్. సో మీకు అందరికి తెలిసిందే కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్టిక్ సోడా. సోడియం హైడ్రాక్సైడ్కి ఫార్ములా వచ్చేసి NaOH. సో 1కి ఆప్షన్ డి అవుతుంది అనమాట, 1కి డి. నెక్స్ట్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. ఓకేనా, బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. ఇక్కడ NaHCO3 ఉండాలి. ఓకేనా, సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ అంటే 2కి ఆప్షన్ ఏ అవుతుంది అన్నమాట. జిప్సమ్ అంటే CaSO4.2H2O అంటే ఆప్షన్ బి అవుతుంది, 3కి ఆప్షన్ బి అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటే 4కి ఆప్షన్ సి అవుతుంది. సో DABC. ఓకేనా, సో చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 23, ద బేస్ యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో ఇక్కడ మనకి సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో బేకింగ్ సోడా అనేది ఒక కంటైనర్లో ఉంటుంది, HCl ఆర్ H2SO4 అనేది ఇంకొక కంటైనర్లో ఉంటుంది. మనం నాజిల్ ప్రెస్ చేయంగానే అందులోంచి ఈ రెండు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఆ రెండు టిన్స్లో ఉండే ఈ రెండు కెమికల్స్ మిక్స్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఎట్ వన్స్ ఇట్ విల్ బి కమింగ్ అవుట్. సో బేకింగ్ సోడా అనేది సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో యూజ్ చేస్తారు. ఓకేనా, అలాగే 24th క్వశ్చన్ వచ్చేసి ద pH ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కూడా ఒక రకమైన యాంటాసిడే టు రెడ్యూస్ ద అసిడిటీ ఆఫ్ అవర్ స్టమక్. ఓకేనా, సో మైల్డ్ బేస్ కాబట్టి ద pH వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 7 to 8. ఓకేనా, pH వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 7 to 8, మైల్డ్ బేస్. ఓకేనా, సో యాక్చువల్గా మీరు ఓన్లీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ చూసుకుంటే అది స్ట్రాంగ్ బేసే. స్ట్రాంగ్ అంటే ఇన్ ద సెన్స్ 10 to 11 మధ్యలో యాక్చువల్గా pH అనేది ఉంటుంది. కానీ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది యాంటాసిడ్ లాగా యూజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ డైల్యూటెడ్ అనమాట. ఓకేనా, సో ఇట్స్ pH వాల్యూ విల్ బీ అరౌండ్ 7 to 8 అంటే ఇట్ ఈస్ అబవ్ 7 అంటే బేస్, యాంటీ యాసిడ్. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్ సొల్యూషన్స్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఓకేనా, బేసిక్ సాల్ట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇఫ్ ద వాట్ వి కాల్ బేస్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ యాసిడ్ ఈజ్ వీక్, ద సో ఫార్మ్డ్ సాల్ట్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఇప్పుడు ఇక్కడ NaCl ఉంది, ఇది ఎలా ఫామ్ అయిందంటే NaOH HClతో ఫామ్ అయింది. రెండు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే ఇది న్యూట్రల్ వచ్చేస్తుంది. మనకు అడిగింది బేసిక్ అని అడుగుతున్నాడు. NaCl అనేది న్యూట్రల్ సాల్ట్, NH4Cl అనేది అసిడిక్ సాల్ట్. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే NH4 వచ్చేసి NH4OHలోంచి వచ్చిన క్యాటయాన్, Cl వచ్చేసి HClలోంచి వచ్చిన యానయాన్. అంటే HCl స్ట్రాంగ్ యాసిడ్, NH4OH వీక్ బేస్. సో ఇది అసిడిక్ అనమాట. సో ఫార్మ్డ్ సాల్ట్ ఈజ్ అసిడిక్. ఇది బేస్ NaOH ప్లస్ H2CO3 నుంచి వస్తుంది. అలాగే KCl ఈజ్ ప్రొడ్యూస్డ్ బై KOH అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మళ్ళీ ఇది కూడా న్యూట్రలే. సో మనకి క్వశ్చన్లో బేసిక్ అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ Na2CO3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ హ్యాస్ pH గ్రేటర్ దాన్ 7. pH గ్రేటర్ దాన్ 7 అంటే బేస్. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో బేస్ ఏది ఉందో మీరు ఐడెంటిఫై చేయాలి. HCl ఈజ్ యాసిడ్, HNO3 కూడా నైట్రిక్ యాసిడ్. సో మనకి బేస్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సో pH గ్రేటర్ దెన్ 7 ఈజ్ ఫర్ NaOH. అలాగే క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వర్ట్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. రెడ్ లిట్మస్ టు బ్లూ అంటే అది కూడా బేసిక్కే. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో బేసిక్ సబ్స్టెన్స్ ఏదో మీరు ఐడెంటిఫై చేయాలి. CH3COOH అంటే అసిటిక్ యాసిడ్, NH4Cl అంటే ద సాల్ట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై NH4OH అండ్ HCl. సో HCl స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఇది అసిడిక్ సాల్ట్ అవుతుంది. NaCl ఈజ్ న్యూట్రల్ సాల్ట్ అండ్ CH3COONA అంటే సోడియం అసిటేట్. సోడియం అసిటేట్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఇది ఎలా ఫామ్ అవుతుంది? అసిటిక్ యాసిడ్ ప్లస్ NaOH. సో NaOH స్ట్రాంగ్ కాబట్టి
ద సో ఫార్మ్డ్ సాల్ట్ ఈజ్ ఆల్సో బేసిక్ ఇన్ నేచర్. సో బేసిక్ ఇన్ నేచర్ ఉన్నప్పుడే కదా రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. సో మిగిలిన క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ప్లీజ్ కైండ్లీ వాచ్ ద వీడియోస్ అంటిల్ ద ఎండ్. మీకు లాస్ట్లో వీడియో లాస్ట్కి వచ్చేసరికి మీకు పేషెన్స్ తగ్గిపోయి ఒక్కొక్కసారి చూడకుండా ఆగిపోతారు. కాబట్టి సో అలాంటి రిస్క్ తీసుకోకుండా మీరు వీడియోని కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు లాస్ట్లో వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టార్టింగ్ చూసేసరికి మీ పేషెన్స్ తగ్గిపోయి లేకపోతే టైం దొరకక మీరు మధ్యలోనే స్టాప్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా అన్ని క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా మీ నోట్బుక్లో రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో ఇట్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ యూ. మీరు తప్పకుండా ర్యాంక్ అనేది సాధించగలుగుతారు. ఓకే, సో హ్యాపీ లెర్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.